సగటు భారతీయ పౌరుడి మన్ కీ బాత్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో TV9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది. వాట్ ఇండియా థింక్స్ టుడే. ఇవాళ ఇండియా ఏం ఆలోచిస్తోంది, ఇది థీమ్. వరుసగా మూడవసారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రధాని మోదీ. నిన్న ఘనంగా సత్కరించారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు. ఇవాళ రెండవ రోజు సమ్మిట్లో ఫైర్ బ్రాండ్ లీడర్లు గళమెత్తారు. ముఖ్యంగా తెలుగు వాయిస్ రీసౌండ్ ఇచ్చింది. కాన్క్లేవ్లో మాట్లాడిన మజ్లిస్ నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత భారత విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధం భారత్పై భారీ ప్రభావం చూపుతుందని, ఎన్నికల తర్వాత దేశంలో చమురు ధరలు పెరుగుతాయని హెచ్చరించారు. ప్రధాని ఇకపై ఇజ్రాయెల్కు వెళ్లనేకూడదని సున్నితంగా హెచ్చరించారు. అటు హిందుస్థానీ అనిపించుకోవడానికి సెపరేట్గా సర్టిఫికేట్ ఏదైనా కావాలా అంటూ ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్లను నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా TV9 కాన్క్లేవ్లో తన వాయిస్ని రైజ్ చేశారు. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ భారతదేశానికి సారథ్యం వహిస్తుందన్న ఓవైసీ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి TV9 కాన్క్లేవ్లో పాల్గొంటారు. 5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్కి సవాలేనా? రైజింగ్ తెలంగాణ దేశానికి దిక్సూచవుతుందా? బడే భాయ్ చోటే భాయ్ బంధం ఎలా ఉంది? ఇలా జనంలో ఉన్న ప్రతి సందేహాన్ని క్లారిఫై చేసే అవకాశం ఉంది. తర్వాత అట్రాక్షన్ ఏంటంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ స్పీచ్. కాన్క్లేవ్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, TV9 కాన్క్లేవ్ Day 2 హైలైట్స్ ఇంకా ఏమున్నాయి? ఎస్ సార్, ఎంతో ఘనంగా వైభవంగా TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్ రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ, అలాగే కిషన్ రెడ్డి, ఇటు మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఇప్పుడు మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా భారతదేశం ప్రపంచం అన్న ఇతివృత్తంతో ఈ సదస్సు సాగుతోంది. వికసిత్ భారత్ లక్ష్యంగా ముఖ్యంగా ఎటువంటి ముఖ్యంగా సంస్కరణలతో దేశం ముందుకెళ్ళాలి అన్న అంశాలకు సంబంధించి రాజకీయ నేతలు, ప్రముఖులు, అలాగే గాయకులు వారి అభిప్రాయాల్ని ఇటు TV9 వేదికగా ముఖ్యంగా ప్రపంచం ముందు ఉంచుతున్న పరిస్థితి ఉంది. సో ఈరోజు కూడా అనేక మంది ప్రముఖులు ముఖ్యంగా వారి అభిప్రాయాలను TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు సందర్భంగా పంచుకోవడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ దేశంలో ఉన్న పరిస్థితులకు సంబంధించిన అంశాలని ప్రస్తావించారు. అలాగే కాసేపటి క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అసద్ లేవనెత్తిన అంశాలకు సంబంధించి కానీ, రాహుల్ గాంధీకి కౌంటర్స్ ఇవ్వడం కానీ, ఇటు ఏ విధంగా దేశం ఆత్మనిర్భర భారత దిశగా ముందుకెళ్తుంది, మోడీ నాయకత్వంలో ఇటు వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరువయ్యేందుకు ఎటువంటి సంస్కరణలతో ముందుకెళ్తుందన్న అంశాలని ఆయన కూడా ప్రస్ఫుటించడం జరిగింది. ఆయన మినిస్ట్రీకి సంబంధించిన అంశాలను వెల్లడించారు. అలాగే కాసేపట్లో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు, అలాగే కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వ పాలన సహా అనేక అంశాలకు సంబంధించి దేశంలో ప్రజాస్వామ్యత అంశాలకు సంబంధించి ఏవైతే విపక్షాలు లేవనెత్తున్న అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా క్రికెటర్స్, అలాగే గాయకులు, వివిధ రంగాలకు సంబంధించి సర్కస్ చునార్ పాటకు సంబంధించి గాయకులకు సంబంధించి ప్రస్తుతం సమాజంలో ఇటువంటి పాటలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అన్న అంశాలకు సంబంధించి కూడా గాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఈరోజు సెకండ్ డే, ఈరోజుతో ఈ సదస్సు కన్క్లూడ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భారత్ని విశ్వగురువుగా నిలపడంలో ఎటువంటి ఆలోచనలతో దేశం ముందుకెళ్ళాలి, అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా ఎటువంటి అంశాలు ముఖ్యంగా దోహదపడతాయి, రాష్ట్రాల అభివృద్ధి దేశాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుంది, దేశాభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఏ విధంగా ముందుకు సాగుతున్న అంశాలకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే DK శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఇటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ విధంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఈ విధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యంతో పాటుగా దేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్న అంశానికి సంబంధించి TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్లో మాట్లాడడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, అలాగే చాలామంది నేతలంతా కూడా ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది. సో ఈ రోజుతో ఈ సదస్సు ముగుస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు.